ధనవంతుని ఏమడిగాడు? ఇదిగో నీ భూలోకంలో ఉన్నప్పుడు లాజరు ఉన్నాడు. లాజరు కూడా కురుపులతో నాకబడి, శరీరానికి వస్త్రాలు లేక, దౌర్భాగ్యుడిగా ఉన్నాడు. కానీ వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యాన్ని అంటిపెట్టుకున్నాడు. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు చనిపోయిన తర్వాత? ఆయన నెమ్మది పొందుతున్నాడు. నీవైతే తినడానికి ఆహారము, కట్టుకోవడానికి నార వస్త్రాలు, లెనిన్ వస్త్రాలన్నమాట. అన్నీ ఉండి సౌఖ్యంగా తిని, ఇదిగో ఆ కొట్లలో ధాన్యము అంటే ఎఫ్‌సిఐ గోడౌన్స్ అనమాట. ఆ కొట్లలో నీవు ధాన్యం సమకూర్చుకొని, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము కదండీ! ఏళ్ళకు తరబడిగా నీకు సమృద్ధిగా ఉంది. నీకేం కావాలో ఎంజాయ్, గంజాయ్ అన్నావు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? అయిపోయింది. గంజయిపోయింది, బెంజయిపోయింది. అంతా అయిపోయింది. ఇదిగో మొత్తం అయిపోయిన తర్వాత పైకెళ్ళిన తర్వాత, ఇదిగో నా నాలుకలను చల్లార్చుటకు లాజరును పంపించయ్యా అన్నాడు. కదండీ! పాపం ఈ లాజరుకు గడ్డం గీసుకోవడానికి రేజర్ కూడా లేదు. మీకు తెలిసే లేదు. లాజరుకు రేజర్ లేదు గడ్డం గీసుకోవడానికి. కురుపులో ఉంది. ఆ కురుపులు కూడా చూడండి కుక్కలు లాగుతున్నాయి. అలాంటి దౌర్భాగ్య స్థితిలో నీతిని, యథార్థతను, భక్తిని విడవకుండా ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత అక్కడ విశ్రాంతిలోనికి వెళ్ళాడు. కానీ ఈ ధనవంతుడు మాత్రము చెప్పండి, భూలోకంలో ఉన్నటువంటి ఈ ధనవంతుడు పైకెళ్ళిన తర్వాత దరిద్రుడిగా ఉన్నాడు. భూలోకంలో దరిద్రుడిగా ఉండే ఈ లాజరు పైకెళ్ళిన తర్వాత ధనవంతుడుగా అనిపించిన సుఖాన్ని ఆయన రివర్స్ అనమాట. ఇట్స్ రివర్స్. అప్పుడు అంటున్నాడు ధనవంతుడు, అయ్యా ఒక్క చుక్క ఒక్క చూర కదండి తన వేలి కొనలను ముంచి ఏంటంట, నా నాలుకను చల్లార్చుకు రామంటే, అయ్యా నీకును ఇక్కడ చెప్పండి, నీకు మాకేముందండి, అగాధం ఉంది. ఇక్కడ అగాధం ఉంది. అక్కడ వారు ఇక్కడ రారు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళరు. దెర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్స్. ఇది మన ప్రభుత్వం కాదు. ప్రభు ఏలేదు ఇక్కడ. ట్రాన్స్ఫర్ లేవు. అక్కడ వారు ఇక్కడ రారు. అగాధం ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు చెప్తున్నా ఏం చెప్తున్నాడు, అయితే నాకు కింద సహోదరులు ఉన్నారు. చెప్పండి, అక్కడ కింద సహోదరులు ఉన్నారు. అక్కడికి వెళ్తే నేను సువార్త చెప్పదు. ఈడు బాగుందా, ఇది ఎక్కడ సువార్త చెప్తాడు? ఉన్నంతకాలం ఈడేం లేదు ముందు. అక్కడ ఉన్నంతకాలం ఏమో అసలు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తినే త్రోసేసాడు, చేదరించుకున్నాడు. ఏ రోజు కూడా మాట వినలేదు. ఏ రోజు కూడా దేవుని యొక్క వాక్యం లేదు. ప్రజలు చెప్తున్నారు, దేవుని యొక్క సేవకులు చెప్తున్నాడు, వింటున్నాడు. కానీ ఏ మాత్రం కూడా వంట పట్టినట్టుగా చెవుల్లో సీసం పోసుకొని దూదులు పెట్టుకొని పడుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు పైకి తర్వాత, నేను సువార్త చేసేస్తాను ఆయన అంటున్నాడు. ఎవరు చెప్పిన? అబ్రహాముకే సువార్త చెప్పాడు అయ్యగారు కదండి. కిందకి వెళ్ళి నేను సువార్త చెప్పేస్తాను అంటున్నాడు. ఎంత తెలియగలవాడికి చెప్పండి. నువ్వేమి వెళ్ళవసరం లేదు అక్కడే చెప్పండి. అక్కడ మోషే ప్రవక్త అందరూ ఉన్నారులే, నువ్వు వెళ్ళవసరం లేదులే, అక్కడ ప్రవక్తలు చాలామంది ఉన్నారు అని చెప్తున్నాడు. సరే, ఆ బాధ మనం పక్కన పెడితే ఇప్పుడు ఏం చేశాడంటే, తను భూలోకంలో ఉండగా ఎప్పుడు దేవుని యొక్క మాటను తను విని ఉండలేదు. దేవుడు సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు.